నమస్కారం ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వ వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురుగారు. మహాదేవ 2025 ఈ యొక్క మార్చ్ అమావాస్యతో పాల్గొన మాసం కంప్లీట్ అయి చైత్ర మాసంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో కిరణ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది పండగ శుభాకాంక్షలు. చైత్రమాసంలో చక్కగా కూడా ప్రకృతి ఎంతో అద్భుతంగా కూడా ఒక పచ్చని ధనముతో మనకు ఆంగ్ల సంవత్సరముతో కాకుండా అసలు ఇప్పుడు చక్కగా కూడా ఈ యొక్క ఉగాది టు ఉగాది నూతన సంవత్సరము చక్కగా మనకు రాశులకు సంబంధించి గ్రహాల మార్పులు జరిగేటువంటి సమయము. ఓకే, ఈ సందర్భాలలో దీనిని మనము ఉగాదిగా అదేవిధంగా నూతన సంవత్సరంగా కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక మరి ఈ యొక్క నూతన సంవత్సర ఉగాది విశ్వావసనామ సంవత్సరకి సంబంధించి ఈ ద్వాదశ రాశులలో మేషం నుండి మీనరాశి వారికి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇట్టి వీడియోలో తెలుసుకుందాం. ఒక విషయం ప్రేక్షకులు గమనించుకోవాలి. వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఒక వ్యక్తిది మేషరాశి. సో అతను ఎంతో భయపడుతూ ఉన్నాడు, నాది మేషరాశి గురువు గారు అని, నాకు ఏలినాడు శని వస్తుంది గురువు గారు అని. సో తన జాతకరీత్యా రాహు మహర్దశ నడుస్తున్నది. తనకు రాహు 9వ భావంలో ఉన్నాడు. అతనిది మిథున లగ్నము. సో శనైశ్వరుడు అతనికి సప్తమాత ఉండడం జరిగింది. రాహువులో గురువు, రాహువులో శనైశ్వరుడు ఎంటర్ అయ్యాడు ఈ 2025 3వ నెల నుండి. ఓకే గురుగారు. సో 2020 జనవరి నుండి రాహు దశ స్టార్ట్ అయింది అతనికి. 2020 నుండి కూడా. సో రాహులో గురువు, రాహులో శని ఎంటర్ అయింది. సో సప్తమ భావంతో తన లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. సో తనకు కొంత శని అంటేనే వృత్తికారకుడు. సో జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు జరిగాయి. బట్ ఇక్కడ రాహు దశలో టాప్ పొజిషన్కే వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటిది గమనించుకోవాలి. ఇక్కడ వృత్తిపరమైనటువంటి చేంజెస్ జరిగింది అంతే. సో ఇది సత్యం. మేషరాశి అనగానే మన అతని లగ్నము మిథున లగ్నం చెప్తున్నా కదా. సో లగ్నాన్ని బేస్ చేసుకోవాలా, మన మేషరాశిని బేస్ చేసుకోవాలా, సో జరిగేటువంటి దశ అంతర్దశను బేస్ చేసుకోవాలా. మరి అతని నామకరణం వచ్చేసి రమేష్, నామకరణము రమేష్. సో తులారాశి చూసుకోవాలా. సో ఇన్ని డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. కనుక మేషరాశి అనగానే నాది బాలేదా, అయ్యో వద్దు. సో వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అవసరము. అలా లేకున్నా కూడా ఎంతోమందికి కూడా మనము వారి పిల్లలను వాళ్ళ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని కూడా చెప్పేటువంటి సబ్జెక్ట్ ఉందని చెప్తున్నాం. ఇక్కడ ఏదో మీరు అపాయింట్మెంట్ తీసుకోగానే లేదా మీరు మా ఆఫీస్కి రాగానే మీ సమస్య ఏందని కూడా నేను అడగను. ముందు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కూర్చోండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత నాకు ఛాలెంజ్. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను చెప్పగలగాలి కదా వారి సమస్య ఏది అని కానీ, లేదా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని కానీ వారికి జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అని కానీ నేను ఏదైనా చెప్తే సత్యం, అప్పుడు ప్రొసీడ్. లేదా బీ స్మైల్, అంతే, ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోండి. సో కనుక సబ్జెక్టు ఎప్పటికైనా ఉండేటువంటి వారికి నమ్మేటువంటి ప్రయత్నం చేయండి. వారితోనే తప్పకుండా మంచి భవిష్యత్తు ప్రణాళికను సూచించుకొని ముందుకు వెళ్ళండి. గురువు గారు, కుంభరాశి వారికి ఎలా ఉంది గురువు గారు ఈ సంవత్సరం 2025లో?
ఆర్థికంగా కానివ్వండి, లేదా హెల్త్ పరంగా, జాబ్ పరంగా, విద్యా పరంగా, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ రన్ అవ్వట్లేదు, పిల్లలు చదవట్లేదు అన్న వారికి అసలు మీరు ఏం చెప్తారు గురుగారు? తప్పకుండా అమ్మ. కుంభరాశి వారికి 2వ భావంలోకి శనేశ్వరుడు వెళ్తున్నాడు. గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి నాశనం జరిగే పరిస్థితి ఉంటుంది. ఓకే. ధనానికి సంబంధించి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి, ధనపరమైనటువంటి ఇబ్బందులు, ఒక 100 రూపాయలకు కూడా కష్టపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే గురుగారు. ఎప్పుడు అంటే మనము అబద్ధాలు ఆడడం వల్ల నేను ఇవాళ గొప్ప అని నిరూపించుకోవడానికి ఎదుటి వ్యక్తిని చంపేయడం మూలకంగా, ఎట్లా మాటలతో, లేని వ్యక్తి గురించి మాట్లాడే అధికారం లేదు. సో ఆ వ్యక్తి ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పి పక్కన వాళ్ళకు చెప్పడం మూలకంగా, వాళ్ళది నమ్మడం మూలకంగా ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ను నువ్వు చంపినట్టే. దీనివల్ల ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వారికి. ఓకే. సో మేము అలా లేము అనుకునేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, 100% కూడా. సో ఈ రాశి స్త్రీ పురుషులకు కొంతమేర బాగానే ఉందని చెప్పుకోవచ్చును. కొత్త పరిచయములు ఏర్పడబోతున్నాయి, ఉన్నత స్థితికి వెళ్ళబోయేటువంటి పరిస్థితి ఉంది. వాహనముల ద్వారా కొంతమేర నష్టములు వాటిల్లే పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే కుంభరాశికి సంబంధించినటువంటి 4 వీలర్ బిజినెస్ చేసేటువంటి వారికి నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది. ప్రమాదాలు ఏర్పడును. కొంతమంది మీకు అనుకూలంగా ఉంటారు. శని ప్రభావం వల్ల ప్రతి విషయమునకు మీకు వ్యతిరేక భావాలతో ఉంటారు. ధనాదాయం పెరిగినను ఖర్చులు విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వృధా ప్రయాణాలు, అదేవిధంగా ఆరోగ్య లోపములు, అభిమానంకు పోయి వృధా ఖర్చులు, నరములకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, ఇతరుల మూలకంగా సమస్యల్లో పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కాంట్రాక్టు, వ్యాపార, ఉద్యోగ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంతమేర నష్టంలో వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. సంప్రదింపులలో అన్యాయంగా మిమ్మల్ని అసలు సంప్రదించకుండానే నలుగురు ఉన్నారు, మీతో సంప్రదించకుండానే మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేసే పరిస్థితి ఉంటుంది. గౌరవప్రదముగా ప్రతి విషయంలో కనబడరు, కానీ చివరకు సమస్యలుగా మారును. సంతానం గురించి, ఇంటి వాళ్ళ గురించి తరచూ ఆలోచనలో ఉంటారు. స్థిరాస్తి విషయమై సోదరులతో చికాకులో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇతరుల విషయంలో తలదూర్చుట మంచిది కాదు. స్నేహితులు మరియు భార్యాభర్తల మధ్య అవగాహన లోపంలో ఏర్పడి తీవ్రమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. లోగడ నిల్వ చేసిన ధనమునకై రెక్కలు వచ్చి ఎగిరిపోయే పరిస్థితి ఉంది. అంటే డబ్బు విపరీతంగా నిల్వధనం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చేయి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కాంట్రాక్టులలో అభివృద్ధిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ గురు ప్రభావం వల్ల మీ తెలివితేటలతో ధనము పోగు చేయుట అనేటువంటిది జరుగుతుంది. సమస్యలకు ప్రతికూలంగా మార్చేటువంటి పరిస్థితి ఉంది. ఇతరుల ప్రోత్సాహం మీకు అందేటువంటి పరిస్థితి ఉంది. సరికొత్త ప్రణాళిక చేయటం కావచ్చును. అదేవిధంగా కొంతమేర జాబ్ రిలేటెడ్ అద్భుతమైనటువంటి అవకాశాలు అందేటువంటి పరిస్థితి కావచ్చును. ఇంకా చూసుకున్నట్టయితే విద్యార్థులు అధిక శ్రద్ధ చూపడంలో కొంత ఆలస్యం అనేటువంటిది వలదు. ఇంకా చూసుకున్నట్టయితే కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయము, కూరగాయలు వ్యాపారస్తులకు ఆదాయము అద్భుతంగా కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. చేతి వృత్తి వారికి మంచి ప్రోత్సాహంగా కూడా కనబడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా యొక్క వైద్య, కిరాణా, మెడికల్స్, సైంటిస్టులకు ప్రోత్సాహకరంగానే ఉండబోతుంది. సిమెంటు, గ్రానైట్, బొగ్గు, ఇనుము వాహనదారులకు ఆదాయం అద్భుతంగా ఉంది. కానీ కొంతమేర పనులు జాప్యంగా ముందుకు వెళ్తాయి. ఈ యొక్క టీవీ, నాటక, సినీ పరిశ్రమ వారికి జనాకర్షణ అద్భుతంగా పెరగబోతూ ఉంది. అదేవిధంగా చిన్న పెద్ద పరిశ్రమల వారికి సమ్మెలు కీలక సమస్యలుగా కూడా మారబోతూ ఉన్నాయి. సో యంత్ర, కర్మాగార, కాంట్రాక్టు వారికి, దళారీ, సొంత వ్యాపార పనులు, కూలి యొక్క మొదలగు వారికి ఈ సంవత్సరము ఆర్థిక ప్రలోభాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ ప్రముఖులు, దేవాదాయ, వస్త్ర వ్యాపార, కంప్యూటర్స్ వారికి అతి కష్టము మీద ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒక విషయమై మీకు మనస్తాపముతో బాధపడేటువంటి పరిస్థితి ఉంది. ఇంటి అందు కొంత శుభకార్యాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబంలో కొంతమేర గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మానసిక ఆలోచన కావచ్చును. అదేవిధంగా ఏ పని అయినా కూడా కొంతమేర మీకు జాప్యంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా కొంత ఇబ్బందికరంగానే గోచరిస్తూ ఉంది. కొంత కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మిమ్మల్ని బాధ పెట్టబోతున్నాయి.
అనారోగ్య సమస్యలు కావచ్చును, తలపోటు కావచ్చును, ఆకస్మిక బదిలీలు కావచ్చును, అధికార ఒత్తిడి, పెద్ద సంఘటన జరుగును ఇక్కడ అధికారుల యొక్క ఒత్తిడి. సో ఈ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు చాలా అంటే చాలా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా అధికంగా కనబడుతున్నాయి. సో కుంభరాశి వారు తప్పకుండా కూడా ఏలినాటి శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పారాయణము, ఈ యొక్క హోమము, శనైశ్వరుని యొక్క మంత్రము సంపుటీకరణ చేసేటువంటి పరిస్థితి కనుక ఈ యొక్క హోమంలో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో తప్పకుండా కేవలం 2500 మాత్రమే కట్టుకొని మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి. 12 నెలలు కూడా మీ పేర్లపై జరుగుతుంది, మరలా వచ్చే ఉగాది వరకు కూడా. సో ఇట్టి హోమంలో పాల్గొనండి. కుదిరితే నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. ఆల్ ద బెస్ట్. ఓకే గురువుగారు, కుంభరాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, కుంభరాశి వారు ఏదైనా ఇబ్బందితో బాధపడుతూ ఉంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.